ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. ఈ గులాబ్ జామున్స్ అయితే లిటరల్లీ 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయాయి. దే ఆర్ సో సాఫ్ట్, జ్యూసీ, మెల్ట్ ఇన్ మౌత్. సో, మీకు కట్ చేసి చూపిస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇన్‌సైడ్ ఎంత జ్యూసీగా షుగర్ సిరప్‌తో నిండిపోయి ఉందో. సో, హలో ఇట్స్ మీ రేష్. సో, లెట్ మీ షో యూ హౌ టు మేక్ దిస్. సో, ఇవి ఎంత జ్యూసీగా ఉంటాయంటే ట్రస్ట్ మీ ఇట్స్ వర్త్ ఇట్. దీనికోసం మనము 100 గ్రామ్స్ కోవా తీసుకోవాలి. ఇది అన్‌స్వీటెండ్ కోవా అనమాట. మీకు బ్లింకిట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. సో, దీన్ని మంచిగా మనం ఇప్పుడు పేస్ట్ లాగా రబ్ చేసుకోవాలనమాట. సో, ఈ క్రమ్స్ ఉన్నాయి కదా! అసలు ఆ క్రమ్స్ లేకుండా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. సో, ఇలా పేస్ట్ లాగా అవుతుంది కొంతసేపు తర్వాత. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 100 గ్రామ్స్ కోవాకి 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. అండ్ 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అండి. మీరు ఎక్కువ వేసినా, తక్కువ వేసినా ఈజీగా క్రాక్స్ రావడము, గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్‌గా రావు. ఈ మెజర్‌మెంట్స్ ఒక్కసారి ఫాలో చేసి చూడండి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు వీటి మొత్తంని 1 టేబుల్ స్పూన్ వాటర్‌తో మిక్స్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వాటర్ పడితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్ డో లాగా రావాలనమాట. ఇప్పుడు దీన్ని మనము గులాబ్ జామున్ షేప్స్ మీ ఇష్టమైన షేప్స్ రౌండ్ చేసుకోవచ్చు, సిలిండర్ చేసుకోవచ్చు, ఓవెల్ చేసుకోవచ్చు. దీని లోపల స్టఫింగ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, నేను వీడియోలో అయితే సిలిండ్రికల్ షేప్ చూపిస్తున్నాను. బట్ లేటర్ ఐ వాస్ లైక్ లెట్స్ మేక్ ట్రెడిషనల్ గులాబ్ జామున్ అని రౌండ్ చేశాను. క్లిప్ మిస్ అయిపోయింది. ఓకే. దీని తర్వాత మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉండాలనమాట. స్లో ఫ్లేమ్‌లో అయితే అస్సలు వేయొద్దు. లో ఫ్లేమ్‌లో ప్లీజ్ డోంట్ యాడ్ గులాబ్ జామున్స్ అవి విరిగిపోతాయి. సో, మీడియం టు హై ఫ్లేమ్‌లో యాడ్ చేసి స్పూన్ పెట్టకుండా ఇలా కడాయిని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఔటర్ లేయర్ మొత్తం మనకి కుక్ అయిపోతుంది. ఓకే. ఇంకా విరిగే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. దీని తర్వాత ఫ్లేమ్‌ని చాలా చిన్నగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలంటే డీప్ రెడ్ రావాలనమాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆరెంజ్ కలర్‌లో తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది షుగర్ సిరప్‌లో యాడ్ చేసినప్పుడు అవి కలర్ ఫేడ్ అయిపోతాయి. ఓకే. సో, ఇలా డీపిష్ రెడ్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి పక్కనుంచేసుకోండి. సో, ఇది మనకి హాట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనం షుగర్ సిరప్ హాట్‌గా చేసుకొని దాంట్లో ఇవి యాడ్ చేసుకుంటామనమాట. ఓకే. సో, ఇలానే మీకు ఎన్ని గులాబ్ జామున్స్ అయితే అన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేద్దాం. షుగర్ సిరప్ కోసం వెరీ సింపుల్. 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ వాటర్ తీసుకోవాలి. ప్లీజ్ మెజర్‌మెంట్ మాత్రం పర్ఫెక్ట్‌గా తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి చాలామంది కొంచెం ఎక్కువ షుగర్ సిరప్ కావాలని మీకు ప్రాపర్‌గా రావు. ఓకే. సో, జస్ట్ ఒక బాయిల్ వచ్చే వరకు దీన్ని హీట్ చేస్తే చాలు. అండ్ చెక్ చేయండి ఇక్కడ ఏం పాకం ఏం అవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సో, ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం చేసుకున్న గులాబ్ జామున్స్ యాడ్ చేసేసుకోవాలి. సో, ఏదో ఒకటి వేడిగా ఉండాలనమాట. ఎయిదర్ షుగర్ సిరప్ ఆర్ గులాబ్ జామున్స్. ఇక్కడ నేను గులాబ్ జామ్స్ ముందే చేసి పెట్టాను కాబట్టి హాట్ షుగర్ సిరప్‌లో యాడ్ చేసేసాను. ఒక 4 అవర్స్ తర్వాత అబ్జర్వ్ చేయండి. ఎంత జ్యూసీగా అబ్జర్వ్ చేసుకున్నాయో కనిపిస్తుందా అసలు మీకు? అసలు ఒక్కటి నోట్లో పెట్టుకుంటే ఒక బైట్‌తో అయితే ఆగిపోరు. ఇంట్లో తినేస్తూనే ఉంటారు. ఇవైతే జస్ట్ కంప్లీటెడ్ ఈ వీడియో తర్వాత కంప్లీట్ అయిపోయాయి.